అల్లు అర్జున్‌పై రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ మెగా ఫ్యామిలీని ఉద్దేశించి చేశారా? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది రామ్ గోపాల్ వర్మ ట్వీట్. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ అల్లు అర్జున్‌పై మెగా ఫ్యామిలీకి చిచ్చు పెట్టే విధంగా ఉందనుకోవచ్చా? ఎందుకు ఈ విధంగా పెట్టారనుకోవాలి? అందరికీ నమస్కారం. నా పేరు చెల్ల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. ప్రస్తుతం పరారీలో ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్న ఒక ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ని ఆకాశానికి ఎత్తు ట్వీట్ చేశాడు. కానీ ఆ ట్వీట్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఎవరిని ప్రశంసించడు. అతనికి ప్రశంసించడం రాదు. అతను ఎంతసేపు ఏ అవకాశం వస్తే ప్రముఖుల్ని బాగా పేరు మోసిన వాళ్ళని తిట్టడానికి ఆ సందర్భాన్ని వాడుకుంటాడు. అలాగే నిన్న తనకి ఎలాగా మెగా ఫ్యామిలీ అంటే ఒక ద్వేషం ఉంది. ఆ ద్వేషాన్ని వెలిబుచ్చడానికే నిన్న ఆ ట్వీట్ చేశాడు. సరే, ఆ వివరాల్లోకి వచ్చే ముందు ఒక్కటి అంటే ఈ రామ్ గోపాల్ వర్మ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మని ఒక సంఘ విద్రోహ శక్తి. ఎందుకు సంఘ విద్రోహ శక్తి అంటున్నానంటే చాలామందికి ఆశ్చర్యం వచ్చి అతను ఏమన్నా స్మగ్లింగ్ చేస్తాడా, లేకపోతే అతను ఏమన్నా దొంగ నోట్లు మారుస్తాడా అని ఎవరికైనా అనుమానం రావచ్చు. అవేం చేయకపోయినా అతను సంఘ విద్రోహ శక్తే. ఎందుకంటే అతను చదువుకున్నాడు, అతనికి ఒక పేరు ఉంది. అతను ఏం చేస్తాడు, చాలా రాష్ట్రంలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ బోల్డు రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద చదువుకున్నాడు కాబట్టి వాటి మీద మాట్లాడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. అతను ఏం చేస్తున్నాడు, ప్రజలు తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అంటే నేను ఇందాక సంఘ విద్రోహ శక్తి ఎందుకంటున్నానంటే, ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఒక గంధపు చక్కెర స్మగ్లర్గా యాక్ట్ చేశాడు. గంధపు చక్కెర స్మగ్లర్ అంటే అతను సంఘ విద్రోహ శక్తి. ఇతను ఏమీ స్మగ్లర్ కాదు, కానీ ఇతను ఒక సామాజిక స్మగ్లర్. రామ్ గోపాల్ వర్మ ఒక సామాజిక స్మగ్లర్ అనమాట. ఏంటంటే ఎంతసేపు యూట్యూబ్లో చూసే వాళ్ళని, చదువుకున్న వాళ్ళని తప్పుదారి పట్టించేలాగా అంశాల మీద మాట్లాడటం, పేరున్న వాళ్ళ మీద ఓ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళందరి మీద ఏదో ఎడాపడ అవాకులు చెవాకులు పేల్తాడు. ఆ పేలి ఇప్పటి వరకు నడిచింది. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో ఏదో నేను జగన్ అభిమాని అని చెప్పుకుంటాడు కాబట్టి, ఈ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు కాబట్టి అతన్ని జోలికి ఎవరు రాలేదు. ఇంకా వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అందుకని వాళ్ళు ఏదో పెట్టుబడులు పెడితే, ఆ జగన్ మనుషులు బినామీలు పెట్టుబడులు పెడితే ఆ వ్యూహం లాంటి సినిమాలు తీశారు, ఫ్లాప్లు అయినాయి అవన్నీ. అయితే సినిమా ఫ్లాప్ అయినంత మాత్రం నష్టం వస్తుంది, నిర్మాత ఎక్కడో ఏడుస్తూ ఉంటాడు, సరిపోద్ది. కానీ ఇతను పెట్టిన ట్వీట్లు దారుణమైన ట్వీట్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద. అవన్నీ అభిమానులకు కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ కోపం ఉంటుంది కదా. సో వాళ్ళు మొన్న ప్రకాశం జిల్లాలో ఎక్కడో కంప్లైంట్ చేశారు. ఆ ప్రకాశం జిల్లా పోలీసులు పట్టుకోవడానికి వెళ్తే తన మొదటి సినిమా శివలో విలన్ భావాని పారిపోతారు క్లైమాక్స్. అలాగే పారిపోయి 2 రోజులు దాక్కుని హైకోర్టులో వేసాడు బెయిల్ కోసం. అది ఇంకా హైకోర్టు నుంచి తనకేం రిలీఫ్ రాలేదు. ఈ లోపల అక్కడెక్కడ దాక్కుంటూ స్టూడియోలో తిరిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏంటంటే తనకి సహజ లక్షణం అనమాట అది. ఏంటంటే ఫ్రస్ట్రేషన్, దర్శకుడిగా ఫెయిల్ అయిపోయాడు. మొదట్లో ఏదో 2-3 సినిమాలు హిట్ తీశాడు. తర్వాత ఈరోజు రామ్ గోపాల్ వర్మ ఒక 25 సినిమాలు ఫెయిల్ సినిమాలు తీశాడు. మరి నిజంగా అతనితో సినిమాలు తీసిన, ఈ చిన్న సినిమాలు తీసిన దర్శకులు, నిర్మాతలు ఉంటారు కదా, వాళ్ళు పరిస్థితి ఏంటనేది మనం ఆలోచిస్తే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ప్రతి నిర్మాత కూడా ఏదో ఆ డబ్బు కోసం సినిమా తీస్తాడు. అటువంటిది ఎన్ని సినిమాలు తీశాడు గత 10 ఏళ్ళలో, ఫ్లాప్ సినిమాలు. అయినా అతనికి బుద్ధి రాదు సరికదా. ఇంకా ఇలాగే అవాకులు చెవాకులు పేలుతూ ఉంటాడు. అలాగే దానిలో భాగంగానే నేను ఏదో అతను ఒక రకంగా చెప్పంటే, నేను ట్వీట్లో అల్లు అర్జున్ కూడా ఒక రకంగా హేళన చేయడమే. ఎందుకంటే ఒక కమెడియన్ మనవడగా పుట్టడం ఒక బ్యాగేజ్ అంటున్నాడు. ఎవరు కమెడియన్ అంటే ఎవరు? అల్లు రామలింగయ్యని కమెడియన్ అంటాం అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే రామలింగయ్య గారు ఒక పెద్ద గొప్ప నటుడు. ఆయన ఇప్పుడు 60లోనే నటుడుగా ప్రఖ్యాతి సంపాదించాడు. కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత ఆయన కొంచెం కామెడీ పాత్రలుగా వాడుకున్నారు. కానీ అతను మొదట్లో ఎన్నో పెద్ద పెద్ద హీరోలతో మంచి పాత్రల్లో నటించినవాడు రామలింగయ్య గారు. అది అందరికీ తెలుసు. ఆయనకు పద్మశ్రీ ఇచ్చారు, ఆయనకు పెద్ద పేరుంది. అతను స్వాతంత్ర సంగ్రామం అప్పుడు అతను పాల్గొన్నవాడు. అతన్ని కమెడియన్ మాట్లాడటం ఈ రామ్ గోపాల్ వర్మకి అంటే అతను అంత మూర్ఖుడు రామ్ గోపాల్ వర్మ అర్థం చేసుకోవచ్చు. ఏం లేదు, ఏ సందర్భం వచ్చినా అతను మెగా ఫ్యామిలీని తిట్టడానికి, పవన్ కళ్యాణ్ మీద ద్వేషం వెలిపించడానికి, లేకపోతే చంద్రబాబు, లోకేష్ల మీద ద్వేషం వెలిపించడానికే అతను ఉన్నాడు. అతను పుట్టింది అందుకనేమో అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏమవుద్దంటే ఈ సోషల్ మీడియాలో ఇలా అతిగా మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టచ్చని సుప్రీంకోర్టు కూడా వీళ్ళని నియంత్రించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యన వ్యాఖ్యానించింది. కాబట్టి రామ్ గోపాల్ వర్మని
అరెస్ట్ చేసి అతని మీద కేసు పెట్టారు కూడా అరెస్ట్ చేసి అతన్ని చట్టం ముందు తీసుకొస్తే అప్పుడు అతనికి తెలుస్తుంది మన దేశంలో చట్టం ఎలా ఉంది, ఆ చట్టం ప్రకారం కూడా తను నడుచుకోవాలనే విషయం అర్థమవుతుంది. అప్పుడే రామ్ గోపాల్ వర్మ కంట్రోల్ అవుతాడు. రామ్ గోపాల్ వర్మ అప్పుడు కంట్రోల్ అయినప్పుడే అతను ఒక జైల్లో కూర్చుంటేనే అతను అన్ని పాఠాలు నేర్చుకుంటాడు. అప్పుడు మళ్ళీ అతను ఒక మంచి దర్శకుడు అయ్యే అవకాశం ఉంది. లేకపోతే రామ్ గోపాల్ వర్మ ఇలాగే అవాకులు చవాకులు పేలుతూ ఉంటాడు. కాబట్టి రామ్ గోపాల్ వర్మకి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి దారిలో వెళుతుంది. అంటే ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించి మెగా ఫ్యామిలీకి సంబంధించి కాస్త పొలిటికల్ వార్ అనేది కొన్ని రోజుల నుంచి నడుస్తుంది. ఈ ఆర్జీవీ ట్వీట్ తర్వాత ఈ విద్వేషం ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా ఫ్యాన్స్ మధ్య? అంటే ఇందులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చెత్త పరిపాలన చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఆ పరిపాలనని చాలామంది ప్రజలు వ్యతిరేకించారు. జగన్కి తెలుసు, అందరికీ మీకు 11 సీట్లు వచ్చినాయి. ఎందుకని అతను అంత వరస్ట్ పరిపాలన చేశాడు. అయితే మనకు ఒక రాజధాని కావాలని ప్రజలు కోరుకుంటూ అమరావతి రాజధాని కావాలని కోరుకుంటాం వల్ల ప్రజలందరూ ఏం చేశారు, జగన్ తిరస్కరించారు. నీకు ఏమి రాదు, నీకు కట్టడం రాదు, నువ్వు పరిపాలించడం రాదని. అయితే ఇటువంటి టైంలో అల్లు అర్జును నా భార్య ఫ్రెండ్ మొగుడు అని ఎవరో ఒకళ్ళు రాయలసీమలో ఒక పాలిగారిని సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు. అది చాలా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. దాంతో ఆటోమేటిక్గా చాలామంది జనసేన అభిమానులు అయ్యి పవన్ కళ్యాణ్ ఈసారి అధికారంకి వస్తున్నాడు, అధికారంలో అని చాలామందికి ఆశలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది, అతను ఫైట్ చేస్తూ వచ్చాడు. కాబట్టి అతన్ని అధికారంలో చూడాలని చాలామంది కోరుకుంటే అదే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి మెగా ఫ్యామిలీ వల్ల చిరంజీవి ఒక మెగాస్టార్ అవడం వల్ల ఆ వృక్షం కింద ఎదిగి ఈరోజు ఒక స్థాయికి వచ్చాడంటే అల్లు అర్జున్ అది చిరంజీవి బ్యాకింగే. చిరంజీవి లాంటి వాడు ఉన్నాడు కాబట్టి ఆ స్థాయికి వచ్చాడు. లేకపోతే అసలు మీకు గంగోత్రి చూసినాడు ఎవరన్నా అనుకున్నావా అల్లు అర్జున్ని అంటే ఒక హీరో అవుతాడని? మరి అందుకని ఖచ్చితంగా అల్లు అర్జున్ చేసింది ఆ రోజు తప్పు. కాబట్టి అల్లు అర్జున్ మీద మెగా ఫ్యామిలీ అభిమానులకు కానీ జనసేన అభిమానులకు కానీ వ్యతిరేకత ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఆ గ్యాప్ నాకు కనపడుతుంది. సో ఒక రకంగా అటువంటి చూసే రామ్ గోపాల్ వర్మ ఇంకా వీళ్ళని రెచ్చగొట్టాలి, లేకపోతే ఇప్పుడు మెగా ఫ్యామిలీ మీద ద్వేషం చెమ్మాలి అనే ఈ ట్వీట్ పెట్టాడు. ఒక రామ్ గోపాల్ వర్మ ఒక సంఘ విద్రోహ శక్తి, అందులో అది 100కి 100 నిజం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.